నమస్తే, నేను మీ మేలుగు రాజేష్. ఇక గులాబీ పార్టీకి అయితే కవిత భయం పట్టుకున్నట్టయితే క్లియర్గానైతే తెలుస్తుంది. గత కొంతకాలంగా కవితను కొంతమంది నేతలు ఆమె మీద విమర్శలు చేసిర్రు, ఎన్నో రకాలుగా మాట్లాడారు. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైలెంట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే ఆమెను ఏమన్నా మనకే నష్టం జరుగుతుంది అని భావించి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. మరి ఎందుకోసం చూద్దాం. మరిగా ఇగో గులాబీకి కవిత ఫోబియా, మున్సిపల్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన. ఇక మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఒకవేళ కవితను మనం ఏమన్నా మనకే ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని రోజులు కవిత విమర్శలకు కౌంటర్లు. ఈ మధ్య కాలంలో అంతా సైలెంట్. కొంతమంది గతంలో కవిత విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసింది కదా, అప్పుడు ఎంతో కవితకు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చారు, కొన్ని రకాలుగా మాట్లాడిరు. కేసీఆర్ కడుపున చెడబుట్టినామని మాట్లాడిరు, ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ కొంతకాలం నుంచి అయితే సైలెంట్ అయినట్టు తెలుస్తుంది నాయకులు. కేసీఆర్ ఆదేశాలతోనే వెనక్కి తగ్గిన నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెబుతూ మహిళా నేతలతో విమర్శలు. కేసీఆర్ ఆదేశాలతో వెనక్కి తగ్గిరట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మరి కేసీఆర్ ఆదేశాలతో వెనక్కి తగ్గితే మరి అప్పుడే ఫస్ట్ నుంచి మరి కవితను ఎందుకు విమర్శించారు? అదే కేసీఆర్ గారి కుమార్తెనే కదా కవిత. మళ్ళీ తర్వాత మహిళా నాయకురాలతో కూడా కవితను తిట్టిస్తున్నారు. అంటే మహిళలను ముందట పెట్టి కవిత మీద విమర్శలు చేపిస్తున్నారు. మరి ఇదేంటిది అంటారు? మరి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వలేట కేసీఆర్? మరి మహిళలను ముందట పెట్టి ఎందుకు నడిపిస్తారు? గెలుపుపై ప్రభావం పడుతుందని పలువురి మనోవేదన. గెలుపు ఇప్పుడు ఆమెను ఏమన్నా, ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు, ఆమెను ఏమన్నా మనము ఆయన గెలుపు పైన ప్రభావం పడుతుంది అనే ఉద్దేశం కొద్దీ మరి నేతలు వెనక్కి తగ్గిర్రా, మరి ఆ కేసీఆర్ గారి ఆదేశాలతోనే వెనక్కి తగ్గిర్రా? ఇగో బీఆర్ఎస్ పార్టీకి కవిత ఫోబియాగా పట్టుకున్నది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలనుకున్నప్పటికీ ఆ టార్గెట్ చేరుకోవడంలో కవిత ఎఫెక్ట్ పడుతుందని మదన పడుతున్నట్లు సమాచారం. చూసిరా, ఏదేమైనా గెలుస్తాం అనుకున్న దానిపైన కూడా కవిత ఎఫెక్ట్ పడుతుంది. కవితను ఏమన్నా ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నట్లు అందరూ అయోమయం ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె గులాబీ నేతలపై విమర్శలే కొంప ముంచుతున్నాయని పలువురు బహిరంగానే పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి విమర్శలు చేయడంలోనూ గులాబీ నేతలు వెనక్కి తగ్గారు. ఆమెపై ఎక్కువ మాట్లాడితే నష్టమని. ఆమె ఇప్పుడు ఆ కవిత పైన వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కవిత వాళ్ళ దగ్గర వీళ్ళ చిట్ట మొత్తం బయట పెడితేనే ఉన్న విషయం అందరు తెలిసిందే. ఏం చేసిర్రు, ఏమేం చేసిర్రు, ఎవరికి ఎంత విలువని ఇచ్చిర్రు, ఎవరిని ఏం చేసిర్రు. ఇక మేము ఒకవేళ మేము ఎక్కువ మాట్లాడినాం అనుకో, మా చిట్ట కూడా బయట పెడుతుంది కవిత. ఇక పాట మళ్ళా నష్టం జరుగుతుందని చెప్పి అయితే నేతలు సైలెంట్ అయినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కవిత అంటే వణుకు ఉట్టుకున్నట్లయితే క్లియర్ గా కనబడుతుంది. ఇక కవిత జోలికి మేము పోవద్దు అనే ఉద్దేశం కొద్దీ నేతలు ఉన్నట్టు కనబడుతుంది.